Hi friends and families, welcome to Cinema Bitchod channel. Don't forget to like and subscribe. ఇప్పుడు మనం డాకు మహారాజ్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడకపోదాం. నాకు ఎలా అనిపించిందో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి చెప్పలేకపోయాను కదండి, అది కొంచెం బిజీగా ఉన్నానండి షెడ్యూల్స్, అందువల్ల కొన్ని పనులు కూడా ఉన్నాయి, అందువల్ల నేను ట్రైలర్ రివ్యూ అయితే చేయలేకపోయాను. ఇంకా ఈ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. డాకు మహారాజ్ నిజంగా డాకు మహారాజ్ ఒక పవర్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో కూడిన అదిరిపోద్ది అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అంత బాగుంది. నిజంగా బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ అని ఆ టైటిల్ ఏదైతే ఇచ్చారో అదే కొంచెం చాలా హైప్ గా ఉందండి. నిజంగా అక్కడ ఆయన్ని ఎలివేట్ చేసి సీన్స్ చాలా బాగుంటాయి. డాకు మహారాజ్ అని ఎంట్రీ వచ్చి సీన్ దగ్గర మన తమనస్ బీజిఎం మాత్రం అదిరిపోయిందండి. బీజిఎం చాలా బాగుంది. బాబీ కొలీ గారి డైరెక్షన్ కూడా చాలా బాగా కనబడుతుందండి. ఆయన మొత్తం యూజ్ చేసి మనకి చాలా బాగా అయితే చూపించారు. ఆయన స్క్రీన్ ప్లే ఆయన కాకుండా వేరే వాళ్ళది అయినా కూడా చాలా బాగుందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. మన తమనస్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. సినిమాలు ఇంకా అదిరిపోద్ది అనుకుంటున్నాను. మనకి ట్రైలర్ కొంతవరకే చూపించారు. ప్లస్ నాగవంశీ గారు మనకు ఒక విషయం అయితే చెప్పారు. ఖచ్చితంగా నేను కొన్ని సీన్స్ అయితే చూసానండి, అవి అదిరిపోతే సీన్స్, మీరు కూడా విజిల్ కేకలేస్తారనిపించింది. ఖచ్చితంగా చాలా బాగుంటదండి. నేనైతే సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాలయ్య బాబు గారు మాస్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మనకు కనబడతాయి. మనం చాలా సినిమాలు చూసాం, సింహ గానీ లేదంటే లెజెండ్ గానీ, ఆ తర్వాత మన రీసెంట్ గా కొన్ని 1-2 years బ్యాక్ వచ్చిన మన అఖండ సినిమాలో గానీ చాలా యాక్షన్ అదిరిపోయిందండి. ఇందులో కూడా అదిరిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాలయ్య బాబు గారితో యాక్షన్ సినిమాస్ అంటే చాలా బాగుంటాయండి, ఎందుకంటే కరెక్ట్ గా చూపిస్తారు బోయపాటి గారు బాలయ్య బాబు యాక్షన్ యూజ్ చేసుకుని. ఇందులో కూడా డాకు మహారాజ్ కింద మన బాబీ కొల్లి గారు బాగా వాడుకున్నారు అనిపించింది బాలయ్య బాబు గారిని. 2 పాత్రలు చూపిస్తున్నారు కదండి, అంటే ఒక యంగ్ ఏజ్ తర్వాత డాకు మహారాజ్ అని. యంగ్ ఏజ్ లో గడ్డం తీస్తున్నప్పుడు కూడా ఆయన చాలా బాగున్నారండి. అందరూ గడ్డంతోనే చూపిస్తా ఉన్నారు. భగవంత్ కేసరిలో కూడా అలాగే చూపించారు. కొంచెం ఎందుకు ఆ గడ్డం అనిపించింది నాకు. ఇందులో మాత్రం యంగ్ లుక్ లో చాలా బాగున్నారండి, నిజంగా చెప్పుకోదగ్గగా. ఇంకా ఆ తర్వాత మనం ఏమన్నా మాట్లాడుకోవాలంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కూడా కొంతవరకు బాగున్నాయండి ట్రైలర్ లో. మరి థియేటర్ లో మనకి ఎలా కనబడతాయో తెలియదు. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం బాబీ కొల్లి గారు చాలా గట్టిగా ప్లాన్ చేశారనిపించింది. నాకు చాలా బాగా నచ్చిందండి యాక్షన్ సీక్వెన్స్ లో కూడా. ఆ లాస్ట్ లో డైలాగ్ చెప్తారు కదండి, కోనేరతో ఎవడరా నువ్వు అని అడిగగానే నా పేరు మైకిల్ జాక్సన్ అని చెప్పినప్పుడు ఆ వెరీ డేంజరస్ అని చెప్పి ఏదైతే మన మైకిల్ జాక్సన్ గారి సాంగ్ ఉందో దాన్నే నేను చాలా డేంజరస్ అని చెప్పడం కోసం మన తమన్ గారు బీజిఎం బాగా కొట్టారు. అక్కడ కూడా కొన్ని సీన్స్ ఎలిమెంట్స్ హై మూమెంట్స్ ఉన్నాయి. మన నాగవంశీ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇట్టు కొడతామని. ఒక బాలయ్య బాబు గారు ఫ్యాన్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇట్టు కొడతానని ఆయన చెప్పారు. మనం కూడా హిట్ కొట్టాలని కోరుకుందాం, మీరు నేను కూడా. నేను ఎప్పటికైనా సినిమా బాగుండాలని కోరుకుంటాను. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాను. అలాగే మన గేమ్ చేంజర్ సినిమా అలాంగ్ సైడ్ విత్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమా, ఇద్దరు సినిమాలు బాగుండాలని కోరుకుంటున్నాను. రేపు సంక్రాంతికి వస్తున్న ట్రయల్ వస్తుంది, దాని మీద కూడా ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను. డీకోడింగ్ వీడియోలు అయితే చేయనండి, ఎందుకంటే మనకి టైం దగ్గరికి వస్తుంది కదండి. ఆల్రెడీ ఇంకొక 2-3 days లో ఒక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మన డాకు మహారాజ్ వచ్చేద్ది, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కూడా వచ్చేద్ది. అందువల్ల ఇంకొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తుందండి అది. అందువల్ల ఓన్లీ రివ్యూస్ మాత్రం వస్తాయి, మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఇంకా ఇదండి ట్రైలర్ గురించి అయితే నా ఒపీనియన్. ఇక్కడ వరకు మీకు వీడియో చూస్తే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్.